కమింగ్ టు ద సెషన్ కి వచ్చేసరికి ఏంటంటే నిన్న కంపెనీ గురించి డే 1 చెప్పుకున్నాము. ఇవాళ డే 2 ఏదైతే ఉందో అబౌట్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటి, న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఫర్టిలైజర్ లో ఎన్ని రకాలు ఉంటాయి, న్యూట్రియంట్స్ అసలు మొక్కలకు ఎందుకు ఇంపార్టెంట్, న్యూట్రియంట్ ఏం చేస్తుంది, ఎన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, న్యూట్రియంట్ క్లాసిఫికేషన్ ఏంటి, ఒక్కొక్క న్యూట్రియంట్. ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ న్యూట్రియంట్ ఏం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుని నైట్రోజన్ ఏం చేస్తుంది, ఆ నైట్రోజన్ పలానా స్టేజ్ లో ఆ పని చేస్తుంది. కాబట్టి ఆ క్రాప్ లైఫ్ సైకిల్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే, సో ఈ బేసిక్ అనేది తెలిసినట్టయితే మీరు ఏ గ్రేడ్ అయినా ఏ న్యూట్రియంట్ అయినా ఎప్పుడైనా ఏ ఫార్ములేషన్ లో ఉన్నా మీరు యూ కెన్ ఐడెంటిఫై అన్నమాట. సో బేసిక్ సైన్స్ తెలిసినట్టయితే తర్వాత మీరు ఆటోమేటిక్ గా దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో ఏ స్టేజ్ లో ఏది అవసరము, సో దాన్ని బట్టి ఇప్పుడు ఇది అనహో ఇలా ఉంటుందా, ఇది దీని ఫంక్షన్ ఇదా, సో అలా దాన్ని బట్టి ఎప్పుడు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఎజెండా ఇన్ఫోగ్రాఫిక్స్ ఏంటంటే ఈ రోజు వరకు వచ్చేసరికి వాటర్ ఫర్టిలైజర్స్ అంటే ఫర్టిలైజర్స్ ఏంటి, వాటి యొక్క రకాలు ఏమేంటివి, అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసరికి వై న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ టు ద ప్లాంట్స్, అసలు న్యూట్రియంట్స్ అవసరం ఏంది, ఎందుకు అవసరము అనేది మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్షియల్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద స్లైడ్స్, ఫస్ట్ స్లైడ్ లోకి వచ్చేసరికి సో ఫర్టిలైజర్ అనగా ఏమిటి అంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ సబ్స్టాన్స్ కంటైనింగ్ న్యూట్రియంట్స్ దట్ ఇంప్రూవ్స్ గ్రోత్ అండ్ ప్రొడక్టివ్నెస్ ఆఫ్ ద క్రాప్. ఏదైతే ఫర్టిలైజర్ అనేది ఉందో న్యాచురల్ గా కానీ ఆర్టిఫిషియల్ గా కానీ న్యూట్రియంట్స్ ఉంటే దాంట్లో ఆ న్యూట్రియంట్స్ ఉండి మొక్క యొక్క ఎదుగుదలకి ఈల్డ్ కి ఉపయోగపడితే దాన్ని ఎరువు లేదా ఫర్టిలైజర్ అని అంటాము. అందులో వచ్చేసరికి ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే న్యాచురల్ గా డిఫరెంట్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ గా మనం తయారు చేసుకునే హ్యూమన్ ఇంటర్వెన్షన్ తో ఉంటాయి. సో ఇది బేసిక్ గా ఫర్టిలైజర్ అంటే. సింపుల్ గా ఎవరిని అడిగితే మీరు గట్టిగా చెప్పొచ్చు అనమాట, లైక్ ఇంగ్లీష్ లో చెప్తే వాళ్ళకి బాగా ఎక్కుతుంది. ఫర్టిలైజర్ ఇస్ ఏ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ సబ్స్టాన్స్ కంటైనింగ్ ఏముంటాయి, అసలు ఫర్టిలైజర్ ఎందుకు ఇవ్వాలి, న్యూట్రియంట్స్. మేజర్ ద థింగ్ ఈస్ దట్ న్యూట్రియంట్స్ ఇస్తేనే గ్రోత్ వస్తుంది, గ్రోత్ ఇస్తేనే ఫ్లవరింగ్, గ్రోత్ వస్తే ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ వస్తే ఈల్డ్ వస్తుంది. సో అల్టిమేట్ ద ఎండ్ పాయింట్ ఈస్ ఈల్డ్, గ్రోత్ అండ్ ప్రొడక్టివ్నెస్ ఆఫ్ ద ప్లాంట్స్. అది సింపుల్ గా ఫర్టిలైజర్ అంటే. సో ఫర్టిలైజర్ ఏ ఫామ్ లో ఉంటుంది, either it might be the granular form, either it might be the powder form, either it might be the in the liquid form. గ్రాన్యుల్ ఫామ్ లో ఉంటుంది, లేదా లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, లేదా పౌడర్ ఫామ్ లోనూ ఉంటుంది. సో ఈ విధాలుగా మనం ఫర్టిలైజర్ లో మార్కెట్ లో అవైలబుల్ అవడం అనేది జరుగుతుంది. సో మన బయోఫ్యాక్టర్ లో కూడా ఈ 3 రకాలుగా ప్రొడక్ట్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఫర్టిలైజర్ క్లాసిఫికేషన్ కి వచ్చేసరికి బేసిక్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ మాన్యూర్. మనం డెఫినేషన్ లో చెప్పుకున్నట్టుగాను న్యాచురల్ థింగ్స్. సో న్యాచురల్ గా ఏవేవైతే తయారైతాయో అవన్నీ ఆర్గానిక్ మాన్యూర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కింద వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి జనరల్ గా దొరికేది సిటీ కంపోస్ట్. ఓకే, వాట్ ఎవర్ ద సిటీ వేస్ట్ ఈస్ కాల్డ్ సిటీ కంపోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కంపోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి వర్మీ కంపోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్ యార్డ్ మాన్యూర్, ఏదైతే బఫెలోస్ నుంచి వస్తుందో, కౌస్ నుంచి వస్తుందో వాటిని ఫార్మ్ యార్డ్ మాన్యూర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి పౌల్ట్రీ మాన్యూర్, ఏదైతే కోళ్ల నుంచి వస్తుందో వాటన్నిటి అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ మాన్యూర్, ఏదైతే పంట ద్వారా వస్తుందో, ఇప్పుడు ఉప్పు దినుసులు కొన్ని వేసుకున్నట్టయితే గ్రీన్ మాన్యూర్ వాటి ద్వారా వస్తుంది అనమాట. సో వాటిని వేసుకున్నట్టయితే నైట్రోజన్ బాగా లభించి నైట్రోజన్ తగ్గించుకోవచ్చు మీరు. సో అలా మేజర్ గా ఇలా ఉంటాయి. ఆర్గానిక్ మాన్యూర్ వల్ల మేజర్ గా లభించే న్యూట్రియంట్స్ ఏమిటి అంటే ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ లభిస్తాయి. అది కూడా ఎంత మోతాదులో 0.5% నుంచి 2% వరకే లభిస్తాయి. అది ఏంటి, తక్కువ మోతాదులో న్యూట్రియంట్ ఉంటుంది దాంట్లో, అందుకనే మనం ఎక్కువ రికమెండ్ చేస్తాం అనమాట. దిబ్బెరువు ఎంత ఏమంటాం, 1 టన్ను 2 టన్నులు 10 టన్నులు ఏమంటాం ఒక ఎకరాకి. సో అంతేస్తే గానీ దాని రిక్వైర్మెంట్ మీట్ కాదనమాట. సో 0.5 to 2% మాత్రమే ఎన్పికేలు, వాటి యొక్క రేషియో ఒక్కొక్క దానికి ఒక్కోలాగా ఉంటుంది. లైక్ వర్మీ కంపోస్ట్ కి ఒకలాగా ఉంటుంది, కంపోస్ట్ కి ఒకలాగా ఉంటుంది, ఫార్మైడ్ మాన్యూర్ కి ఒకలాగా ఉంటుంది, సిటీ కంపోస్ట్ కి ఒకలాగా ఉంటుంది. సో డిఫరెంట్ వాటికి ఒకలాగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే రేంజ్ చెప్తున్నాను మీకు, ఈ మధ్యలో ఉంటుంది అనేసి. సో ఉంటుంది కాబట్టి టన్నుల్లో రికమెండ్ చేస్తాం అనమాట. సో ఇది సింపుల్ గా మాన్యూర్స్ కి వచ్చేసరికి సిటీ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, ఫార్మ్ యార్డ్ మాన్యూర్, పౌల్ట్రీ మాన్యూర్, ఇవన్నీ వీటి కింద వస్తాయి అనమాట.
సో ఎస్పెషల్లీ గ్రీన్ మాన్యూర్స్ చూసినట్టు జనుములు అనేవి వేస్తారు. ఈ సమ్మర్ లో మార్చ్ పంట అయిపోయినాక వేసేసి ఒక 20 నుంచి 25 రోజులు రాగానే పూత వచ్చే ముందుగా దున్నేస్తారు. సో తద్వారా ఏమవుతుందంటే భూమిలోనికి కుళ్ళిపోయి భూమికి నైట్రోజన్ అనేది సప్లై చేస్తుంది. నైట్రోజన్ నెక్స్ట్ పంటకి వేసుకున్నప్పుడు తక్కువ వేసుకోవచ్చు. మిగతా వాటన్నిటిలో ఎన్పికేలు 3 ఉంటాయి. దాంతో పాటు ఆర్గానిక్ కార్బన్ అనేది ఉంటుంది. ఏదైతే భూమిలో ఈ మధ్య కాలంలో తక్కువ అయిపోయిందో అది కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ఆర్గానిక్ మాన్యూర్స్ విషయంకి వచ్చేసరికి. నెక్స్ట్ విషయం మనం చూసుకున్నట్టయితే కెమికల్ ఫర్టిలైజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైడ్ స్ప్రెడెడ్, ఎక్కువగా వాడుతున్న ఇవి కెమికల్ ఫర్టిలైజర్స్ చూసుకున్నట్టయితే ఇందులో మళ్ళీ 2 రకాలు, సింపుల్ ఫర్టిలైజర్స్ అండ్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్, నెక్స్ట్ మిక్స్డ్ ఫర్టిలైజర్. సో సింపుల్ లో చూసుకున్నట్టయితే స్ట్రైట్ ఫర్టిలైజర్ అంటే ఏంటి? ఓన్లీ యూరియా, లైక్ ఒకటే న్యూట్రియంట్ ఇస్తుంది, అది ఓన్లీ యూరియా. నెక్స్ట్ ఎంఓపి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఓన్లీ ఒకటే పొటాష్ ఇస్తుంది 60%. సో నెక్స్ట్ కాంప్లెక్స్ ఎరువులు, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కింద తీసుకున్నట్టయితే మనము డిఏపి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ గ్రేడ్స్ ఉన్నాయి కదా, వాటర్ సాల్యుబుల్ గ్రేడ్స్, ఇవన్నీ వస్తాయి. 999, 999, 13, 40, 12, 61, 0. సో ఇలా డిఫరెంట్ గ్రేడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీటి కిందకే వస్తాయి అనమాట. స్ట్రైట్ అంటే ఒకటే న్యూట్రియంట్ ఉంటే దాన్ని సింపుల్ ఫర్టిలైజర్ అంటాము. 2 లేదా 3 ఎరువులు కనుక కలిసినట్టయితే కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అని అంటాం అనమాట. సో ఇది కాంప్లెక్స్ కెమికల్ ఫర్టిలైజర్ కేటగిరీ విషయానికి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి బయో ఫర్టిలైజర్ గురించి మనం ఇన్ డెప్త్ గా ఒక రోజు పూర్తిగా ఒక 30 to 40 మినిట్స్ సెషన్ మాట్లాడుకుందాం. సో ఎందుకంటే బయో ఫ్యాక్టర్ ఈజ్ బేసికల్లీ ఏ బయో ఫర్టిలైజర్ బేస్డ్ కంపెనీ. సో దాని గురించి ఇన్ డెప్త్ కావాలి. దీని బయో ఫర్టిలైజర్ లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు. బయో ఫర్టిలైజర్ వోంట్ కంటైన్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్. అందులో ఓన్లీ బ్యాక్టీరియాలు మాత్రమే ఉంటాయి. బయో మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతు అడగచ్చు, దీంట్లో ఎరువు ఎంత ఉంటుంది, నత్రజని ఎంత ఉంటుంది, భాస్వరం ఎంత ఉంటుంది, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పకండి. ఇందులో ఎరువు ఉండదు. ఇది బ్యాక్టీరియాలు కలిగి ఉన్న మిశ్రమము. భూమిలో తటస్థ స్థితిలో ఉన్న న్యూట్రియంట్స్ ని తిరిగి మొక్కకు అందించడం దీని యొక్క మెయిన్ రోలు అన్నట్టు చెప్పాలి మీరు. న్యూట్రియన్ ఎంత ఉంటుంది అంటే నైట్రోజన్ 20 ఉంటుంది. చెప్పదు. మార్కెట్ లో అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, దీంట్లో ఎంత ఉంటుంది. మళ్ళీ తిరిగి నన్ను ఫోన్ చేసి క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఉన్నారు, సార్ దీంట్లో నైట్రోజన్ ఎంత ఉంటారు సార్, నన్ను అడుగుతున్నారు సార్ అన్న వాళ్ళు ఉన్నారు. సో ఎండిఓ లెవెల్ వరకు ఈ బయో ఫర్టిలైజర్స్ అనే కాన్సెప్ట్ బాగా ఎక్కాలి. ఓకే, అది. సో ఇక్కడతో ఫర్టిలైజర్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి సెకండ్ వై ఆర్ న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ టు ద ప్లాంట్. సో న్యూట్రియంట్స్ అనేవి, పోషకాలు అనేవి ప్రతి ఒక్క జీవరాశికి అవసరమే. ఎందుకు? ఎదుగుదలకి, మనిషి యొక్క ఎదుగుదలకి. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలి, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే న్యూట్రియంట్, పోషణ అనేది ఇంపార్టెంట్. మనం ఫుడ్ రూపంలో తీసుకుంటాం న్యూట్రియంట్స్. అలాగే ప్లాంట్స్ వచ్చేసరికి ఏ రూపంలో తీసుకుంటాయి? ఫర్టిలైజర్ రూపంలో తీసుకుంటాయి. సో మనం ఏం చేస్తాం? ఎంగేజ్, టీనేజ్, అడల్ట్, అలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా మనకి కూడా. సో అలాగే మొక్కలకు కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్ రిక్వైర్మెంట్ ని బట్టి మొక్కలు అనేది అవసరం ఉంటాయి. ఎందుకు అవసరం అంటే న్యూట్రియంట్ దాని యొక్క మొలక శాతం, సీడ్ జర్మినేషన్ తెచ్చుకోవడానికి కానీ, అలా సీడ్ జర్మినేషన్ తెచ్చుకోవడానికి, దాని యొక్క గ్రోత్నెస్ పెంచుకోవడానికి, ఫ్లవరింగ్ తెచ్చుకోవడానికి, నెక్స్ట్ ఫ్రూటింగ్ తెచ్చుకొని దాని యొక్క నెక్స్ట్ సెనిసెన్స్ అంటారు, అంటే డైయింగ్ స్టేజ్ అనమాట, అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ పూర్తి చేసుకోవడానికి. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి ఈ యొక్క లైఫ్ సైకిల్ పూర్తి చేసుకోవడానికి అవసరం అన్నమాట. నెక్స్ట్ ఇవి ఏ ఫామ్ లో ఉంటాయి, ఎలా ఉంటాయని చూసుకుందాం. ప్లాంట్ నీడ్ న్యూట్రియంట్స్ ఫర్ సేమ్ రీజన్ దట్ ఎనిమల్ నీడ్ దెమ్. సో ప్లాంట్స్ కి న్యూట్రియంట్స్ ఎందుకు అవసరం అంటే, ఎలాగైతే ఎనిమల్స్ కి అవసరం ఉంటుందో అలాగే మొక్కలకు కూడా అవసరం. వై దే నీడ్ దెమ్ టు జర్మినేట్, అంటే మొలక శాతం కోసమైనా, గ్రో అంటే పెరుగుదల కోసమైనా, ఫైట్ ఆఫ్ డిసీజ్ అండ్ పెస్ట్ అండ్ టు రీప్రొడ్యూస్. సో ఇక్కడ డిసీజెస్ తో ఫైట్ చేయడానికైనా, పెస్ట్లతో ఫైట్ చేయడానికైనా అన్నమాట కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటికి డిసీజ్ ని, పెస్ట్లని అరికట్టే సామర్థ్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొటాష్ చూసుకుంటే దానికి సామర్థ్యం ఉంటుంది. కాపర్ చూసుకుంటే కాపర్ ఆక్సిజన్ కూడా ఈ రకరకాలు ఇస్తుంటాం కదా. సో వాటికి కంట్రోల్ చేసే టాలరెన్స్ లిమిట్ ఉంటుంది. సో అందుకు గానే ఇంకొకటి నెక్స్ట్ టు రీప్రొడ్యూస్, అంటే నెక్స్ట్ మళ్ళీ కొత్త విత్తనాలు, లైక్ ఫ్లవరింగ్ వచ్చి, ఫ్రూటింగ్ వచ్చి, మళ్ళీ సీడ్ రావాలి కదా. సో టు కంప్లీట్ ఇట్స్ లైఫ్ సైకిల్ రెగ్యులర్లీ. సో అందుకోసం అనేది న్యూట్రియంట్స్ అనేవి అవసరం. సో ఎంత అవసరం? దే నీడ్ ఇన్ లార్జర్, స్మాలర్ ఆర్ అండ్ ట్రేస్ అమౌంట్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్
లార్జర్ గాను, స్మాలర్ గాను, ట్రేసెస్ అమౌంట్స్ లో డిఫరెంట్ వాటిలో న్యూట్రియంట్స్ అనేది మొక్కకు అవసరం ఉంటుంది. సో వై న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అనేది టు ద ప్లాంట్స్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అది నెక్స్ట్ విషయం, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ప్లాంట్ గ్రోత్ స్టేజ్. సో మనిషికి కూడా ఎలాగైతే గ్రోత్ స్టేజెస్ ఉంటాయో, స్ప్రౌటింగ్ స్టేజ్, మొలక, నెక్స్ట్ సీడ్లింగ్ స్టేజ్, నెక్స్ట్ శాకీయ దశ, నెక్స్ట్ బడ్డింగ్ పూత రాబోతున్నప్పుడు ఉండే దశ, నెక్స్ట్ ఫ్లవరింగ్ పూత వచ్చినప్పుడు, నెక్స్ట్ రైపెనింగ్ అంటే ఫ్రూటింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి క్రీస్ప్ గా లైక్ ఇన్ డెప్త్ గా ఏవైతే మొక్కకి స్టేజెస్ ఉంటాయో అవి ఈ ప్లాంట్ గ్రోత్ స్టేజెస్ అన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇవి ఈ స్టేజెస్ ప్రతి ఒక్క వాళ్ళకి గుర్తుండాలి. అందులో ముఖ్యంగా వచ్చేసరికి శాఖీయ దశ, పూత దశ, కాయ దశ, ఈ దశలు బాగా గుర్తుండాలి. ఎందుకయ్యా అంటే నెక్స్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ గా మాట్లాడుకునేటప్పుడు స్టేజ్ స్పెసిఫిక్ న్యూట్రియన్స్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీకు స్టేజ్ అండ్ ఏ స్టేజ్ తెలియనప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో ఏ స్టేజ్ అనేది తెలియాలి. ఓన్లీ ఆకులు ఉంటే దాన్ని వెజిటేటివ్ దశ, శాఖీయ దశ అంటారు. పూత ఉన్న సమయంలో ఫ్లవరింగ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ కాయలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఫ్రూటింగ్ స్టేజ్ అంటారు అనమాట. ఇవి 3 ఇంపార్టెంట్ స్టేజెస్. మిగతా ఈ స్ప్రౌటింగ్, సీడింగ్ ఏదైతే ఉందో అది అంత ఇనిషియల్ స్టేజ్ అనమాట, అంత నీడ్ ఉండదు. సో ఇదన్నమాట బేసిక్ స్టేజెస్ ఆఫ్ ద క్రాప్ లైఫ్ సైకిల్ ఆర్ ప్లాంట్ గ్రోత్ లైఫ్ సైకిల్. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోతే, సో అన్నిటికంటే ఇంపార్టెంట్ స్లైడ్, ప్రతి ఒక్కళ్ళు బాగా వినవలసిన స్లైడ్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన స్లైడ్ ఇది. సో ఎసెన్షియల్ ప్లాంట్ న్యూట్రియన్స్ ఎన్ని అంటే ఒకడు 10 అంటాడు, ఒకడు 16 అంటాడు. సో బేసిక్ గా ఎసెన్షియల్ ప్లాంట్ న్యూట్రియన్స్ 17 అనమాట. సో అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, నిద్రలో లేపడినా చెప్పేటట్టు ఉండాలి. ఎసెన్షియల్ ప్లాంట్ న్యూట్రియన్స్ ఏంటంటే మొక్కకు కావలసిన అవసరమైన పోషకాలు ఏంటి అంటే 17 రకాలని చెప్పాలి. అందులో ముఖ్యంగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఆ డివిజన్ చేయడం జరిగింది. ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఇలా చేశారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ వచ్చేసరికి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది ఏదైతే ఉందో, కార్బన్ అనేది భూమిలో ఆటోమేటిక్ గా మొక్కకు లభిస్తుంది. సో దాన్ని న్యాచురల్ గా లభిస్తుంది. సో జనరల్ గా అది భూమిలో న్యాచురల్ గా లభిస్తుంది. కానీ మనము ఎక్కువ కెమికల్స్ వాడడం వల్ల కర్బన శాతం తక్కువైపోయింది. సో దాన్ని అనేది మళ్ళీ పెంచాల్సి ఉంటుంది మనమే. సో దానికోసం మనం అనుగాను మన బయోఫ్యాక్టర్ అనేది బయో ఆర్గానిక్ కార్బన్ అనే ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. సో ఇది న్యాచురల్ గా ఉంటుంది. బట్ మనం చెడగొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మనమే బాగు చేసుకోవాలి. సో అదే విధంగా సాయిల్ బాగు చేయాలంటే కార్బన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకు గాను బయో ఆర్గానిక్ కార్బన్ అనే ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హైడ్రోజన్. అంటే హైడ్రోజన్ వాటర్ రూపంలో న్యాచురల్ గా ఉంటుంది, ఆక్సిజన్ గాలిలో ఉంటుంది. సో ఈ 3 మాత్రం మొక్కకి అవసరము. ఇవి న్యాచురల్ గానే మొక్కకు దొరికేస్తాయి కాబట్టి మనము ఇవ్వవలసిన అవసరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం అనేది కార్బన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మొక్కకి. సో ఇది ఈ ఫ్రేమ్ వర్క్ న్యాచురల్ ఎలిమెంట్స్ వరకు వచ్చేసరికి ఇటు న్యాచురల్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. సో 17లో 3 పోతే 14 ఉన్నాయి. ఓకే, సో మినరల్ ఎలిమెంట్స్ ఏవైతే మనం ఇవ్వాల్సి ఉంటుందో అందులో వచ్చేసరికి 2 భాగాలు, సమభాగాలుగా లైక్ మ్యాక్రో 6 న్యూట్రియంట్స్, మైక్రో 8 న్యూట్రియంట్స్ గా ఉన్నాయి. మ్యాక్రో అనేసరికి లార్జ్ సైజ్ న్యూట్రియంట్స్, లార్జ్ సైజ్ లో ఉంటాయి, లైక్ ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. మైక్రో వచ్చేసరికి స్మాల్ తక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్రో న్యూట్రియంట్స్ లో 6 ఉన్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ లో 8 ఉన్నాయి. మ్యాక్రోన్యూట్రియన్స్ లో అందులో కూడా ప్రైమరీ వచ్చేసరికి నైట్రోజన్, నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ 3 ప్రైమరీ న్యూట్రియంట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ న్యూట్రియంట్స్ లో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఈ 2 రావడం జరుగుతుంది. ఓకే, ప్రైమరీ న్యూట్రియంట్స్ వచ్చేసరికి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నెక్స్ట్ సెకండరీకి వచ్చేసరికి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. కొంతమంది ఏం చేస్తారంటే కాల్షియం ను మెగ్నీషియం తీసుకొని మైక్రోన్యూట్రియన్స్ లో ఉన్నాయి తీసుకొచ్చి సెకండరీ న్యూట్రియన్స్ లో ఇట్లా కలిపేస్తుంటారు అనమాట. మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే స్థూల పోషకాలు, మైక్రోన్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు. ఇవి మీకు ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో చూసుకున్నట్టయితే ప్రైమరీ న్యూట్రియన్స్ నత్రజని. నెక్స్ట్ మైక్రోన్యూట్రియన్స్ చెప్పుకున్నాక మళ్ళీ వద్దాం ఇటుకి. మైక్రోన్యూట్రియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసరికి జింక్, సెకండ్ వచ్చేసరికి కాపర్, థర్డ్ మ్యాంగనీస్, ఫోర్త్ ఐరన్,
ఫిఫ్త్ బోరాన్, సిక్స్త్ మాలిబ్డినం, సెవెంత్ క్లోరిన్, ఎయిత్ నికెల్. క్లోరిన్ మాలిబ్డినం వచ్చేసరికి అంతగా మొక్కకి అవసరం ఉండదు, ఉన్న ట్రేసెస్ లిమిట్స్ లోనే అవసరం కాబట్టి అది భూమి ద్వారా అవి తీసేసుకుంటుంది. సో మనము ఈ 8లో మనం మేజర్ గా నేర్చుకోవాల్సింది 6 న్యూట్రియంట్స్ గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ 6 సూక్ష్మ పోషకాల్లో 8లో క్లోరిన్, నికెల్ తీసేస్తే 6 న్యూట్రియంట్స్ గురించి మనం పక్కాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మ్యాక్రో న్యూట్రియంట్స్ లో ఇక్కడ ప్రైమరీ 3, సెకండరీ 3, 6 ఇక్కడ సూక్ష్మ పోషకాలు 6, స్థూల పోషకాలు 6. ఈ 12 న్యూట్రియంట్స్ గురించి మనం క్లుప్తంగా నేర్చుకున్నట్టయితే, ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత ప్రొడక్ట్ లో మీకు అనేది ఇబ్బంది రాదన్నమాట. చేశారు ఏ ఫామ్ లో ఏ న్యూట్రియంట్ అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ ఏ ఫామ్ లో ఏ న్యూట్రియంట్ అవైలబుల్ ఉంటుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ నత్రజని. మీ అందరికి తెలిసిందే నత్రజని ఎలా ఉంటుంది. యూరియా రూపంలో ఉంటుంది, అమోనియం సల్ఫేట్ రూపంలో ఉంటుంది. మేజర్ గా వాడే యొక్క బేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. నైట్రోజన్ ఏ రూపంలో దొరుకుతుంది. యూరియా 46% దొరుకుతుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ అంటే భాస్వరం 46% ఫాస్ఫేట్, 18% నత్రజని ఇందులో ఉంటుంది. నెక్స్ట్ పొటాష్ తీసుకున్నట్టయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని 0050, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 60% ఉంటుంది. సో ఇలా ఈ 2 కానీ లైక్ 0052 ఉంటుంది. అలా డిఫరెంట్ వాటిలో ఉంటుంది ఈ పొటాష్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండరీ న్యూట్రియంట్స్. కొందరు ఏంటంటే లైక్ సెకండరీ న్యూట్రియంట్స్ అంత అవసరం ఉండదులే అనేది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సెకండరీ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక సెకండరీ న్యూట్రియంట్ ప్రైమరీ ఎంత అవసరమో దానికి లాగానే ఇది కూడా అంతే అవసరము. కాకపోతే కొంచెం తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. అది మాట్లాడుకుందాం. నెక్స్ట్ కాల్షియం ఎలా ఉంటుంది, ఎలా మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. సిఎన్ కాల్షియం నైట్రేట్ రూపంలోను మేజర్ గా అవైలబుల్ ఉంటుంది. కాల్షియం నైట్రేట్ విత్ బోరాన్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో అవైలబుల్ ఉంటుంది. మెగ్నీషియం వచ్చేసరికి మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, చీపెస్ట్ ఫర్టిలైజర్. నెక్స్ట్ థింగ్ ఇస్ ద సల్ఫర్ విషయానికి వచ్చేసట్టయితే ఇది సపరేట్ గా ఉండడం కంటే లైక్ డిఫరెంట్ వాటర్స్ ఆటోమేటిక్ గా అసోసియేట్ అయి ఉంటది. ఇది మేజర్ గా మనం సప్లై చేయము, స్పెసిఫిక్ క్రాప్స్ లోనే అప్లై చేస్తాం. ముందు మాట్లాడుకుందాం దాని గురించి. నెక్స్ట్ ఇది ప్రైమరీ సెకండరీ విషయానికి వస్తే ఏ ఫామ్ లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మైక్రో న్యూట్రియంట్స్ లో మన ఇండియన్ సాయిల్స్, భారతదేశపు నేలల్లో అతి ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉన్న మైక్రో న్యూట్రియంట్ ఏది అంటే మొదటిగా వచ్చేది జింకు, రెండోది వచ్చేసరికి బోరాన్. ఈ 2 యొక్క న్యూట్రియంట్స్ అనేవి చాలా లోపం ఉన్నాయి, ఎక్కువగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకే రెగ్యులర్ గా జింకు బోరాన్ అనేది బాగా రికమెండ్ చేస్తాం. దాని తర్వాత ఐరన్ వస్తుంది, దాని తర్వాత ఏమైనా వస్తే కాపర్ వస్తుంది, తర్వాత మిగతా మైనర్ మాత్రమే. ఎప్పుడైతే డెఫిషియన్సీ కనిపిస్తుందో అప్పుడే చేస్తాం. బట్ అయినా మనం తెలుసుకోవాల్సింది ఉంది, ఏ ఫామ్ లో ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏం చేస్తుంది, దీని యొక్క రోల్ ఏముంటుంది అనేది. ఫస్ట్ జింక్ ఏ ఫామ్ లో అవైలబుల్ ఉంటుంది. చీలేటెడ్ జింక్ ఉంటుంది, జింక్ 12% ఉంటుంది, జింక్ 33% ఉంటుంది. సో ఈ ఫామ్ లో జింక్ సల్ఫేట్ 33%, 12% జింక్ సల్ఫేట్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో జింక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జింక్ సల్ఫేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాపర్ చూసుకున్నట్టయితే కాపర్ సల్ఫేట్ ఉంటుంది. లైక్ ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ లో కూడా ఉంటుంది. వెన్ కమింగ్ టు ద ఫంజిసైడ్స్ లోకి వెళ్తే నెక్స్ట్ మ్యాంగనీస్ కి వచ్చేసరికి మ్యాంగనీస్ సల్ఫేట్ ఉంటుంది. ఐరన్ కి వచ్చేసరికి చీలేటెడ్ ఐరన్. ఓకే, నెక్స్ట్ ఫెర్రస్ సల్ఫేట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బోరాన్ విషయంకి వచ్చేసరికి డైసోడియం ఆక్టాబోరేట్, డైసోడియం హెప్టాబోరేట్, బోరాన్ 20% అని డిఫరెంట్ లా ఉంటుంది. నెక్స్ట్ బోరాన్ లిక్విడ్ బోరాన్ హైడ్రాక్సైడ్ అని అట్లా డిఫరెంట్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ మాలిబ్డినం. ఆ మాలిబ్డినం అనేది ఒకే ఒక రూపంలో ఉంటుంది నాకు తెలిసినంత వరకు, అది అమోనియం మాలిబ్డేట్. దీని రోల్ కూడా అంత అవసరం ఉండదు, బట్ 3 ఏళ్లకో 4 ఏళ్లకో మొక్క అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది అంతే. సో ఇది మేజర్ గా ఏ సూక్ష్మ పోషకాలు, ఏ స్థూల పోషకాలు ఏ బేస్డ్ గా మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటుందని మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే ఎందుకు క్లాసిఫై చేయాల్సి వచ్చింది. సో ఈ ఫస్ట్ వచ్చరికి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ న్యాచురల్ గా లభిస్తాయి కాబట్టి వాటిని ఒక కేటగిరీలో పెట్టాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ గా మనం ఇస్తాం కాబట్టి ఈ 14ని
కేటగిరీలో చేసి నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అంటే బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద రిక్వైర్మెంట్ టు ద క్రాప్ ని బట్టి చేశారనమాట. అందులో ప్రైమరీ విషయంకి వచ్చేసరికి నత్రజని, భాస్వరం, పొటాష్ ఏదైనా మొక్క యొక్క లైఫ్ సైకిల్లో దాని యొక్క తన లైఫ్ సైకిల్ పూర్తి చేసుకోవడానికి 50 నుంచి 100 కిలోలు ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది. అందుకు గానే వీటిల్ని ప్రైమరీ న్యూట్రియంట్స్ అంటే ప్రథమ పోషకాల కింద డివైడ్ చేశాము. నెక్స్ట్ సెకండరీ న్యూట్రియంట్స్, ద్వితీయ పోషకాలు. ద్వితీయ పోషకాలు ఏదైతే ఉందో కాల్షియం గాని, మెగ్నీషియం గాని 20 నుంచి 25 కిలోలు సల్ఫర్ గాని అవసరం ఉంటుంది కాబట్టి వీటిని సెకండరీ న్యూట్రియంట్స్ కింద కేటగరైజ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో న్యూట్రియంట్ 500 గ్రాముల నుంచి 5 కేజీల వరకు అవసరం, 500 గ్రాముల నుంచి 10 కేజీల వరకు అవసరం ఉంటుంది కాబట్టి వీటిని ఈ కేటగిరీ కింద మైక్రో న్యూట్రియంట్స్ కేటగిరీ కింద డివైడ్ చేసాం. సో బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ని బట్టి ఇది డివైడ్ చేసాము. సో ఈ స్లైడ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డౌట్ వచ్చినా అడగండి, చెప్తాను. బేసిక్ గా 17 న్యూట్రియంట్స్ ఉంటాయి, అందులో న్యాచురల్ 3 ఉంటాయి, ఆర్టిఫిషియల్ గా ఇంటర్వెన్షన్ మనం చేసి ఇవ్వాల్సినవి 14 ఉంటాయి. అందులో సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. స్థూల పోషకాలు వచ్చేసరికి 6 ఉంటాయి. ఆ 6లో ప్రథమ పోషకాలు వచ్చేసరికి 3, నెక్స్ట్ ద్వితీయ పోషకాలు వచ్చేసరికి 3 ఉంటాయి. అవి ఏమేమి చేస్తాయో చెప్పాను. నెక్స్ట్ నైట్రోజన్ ఏం చేస్తుంది? మేజర్లీ రిక్వైర్డ్ డ్యూరింగ్ వెజిటేటివ్ స్టేజ్ ఆఫ్ ద క్రాప్ గ్రోత్. అంటే నత్రజని శాఖీయ దశకు అవసరము. శాఖీయ దశలో దాని యొక్క లీఫ్ గ్రోత్ కానీ, బ్రాంచెస్ కానీ, ఆకులు సైజు రావడానికి కానీ, హైట్ పెరగడానికి కానీ నత్రజని అనేది బాగా ఉపయోగపడుతుంది. సో నత్రజని శాఖీయ దశలో అవసరం కాబట్టి దీన్ని ఎప్పుడు ఇవ్వాలి అంటే మొక్క నాటినాక కానీ, మొక్క నాటక ముందు కానీ, లేకుంటే విత్తనంతో పాటు కానీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క న్యూట్రియంట్ కి ప్రతి ఒక్క స్లైడ్ లో ఫిజియలాజికల్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. లోపల మెటబాలిజం రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది ఏం చేస్తుంది అనేది కూడా చెప్పుకుందాం. అది నత్రజని ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటీన్, క్లోరోఫిల్, న్యూక్లిక్ యాసిడ్. ప్రోటీన్ అంటే మీ అందరికి తెలిసిందే. క్లోరోఫిల్ అంటే గ్రీన్నెస్, ఏదైతే క్లోరోప్లాస్ట్ అనేది ఒకటి ఉంటుంది మొక్కలో, ఆ క్లోరోప్లాస్ట్ క్లోరోఫిల్ ని గ్రీన్నెస్ అనమాట తెస్తుంది అనమాట అది. నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ. సో ఈ యొక్క రోల్ ని నత్రజని అనేది బేసిక్ గా ఇండెప్త్కి వెళ్తే చాలా ఉంటుంది. మనకు ఎంతవరకు అవసరమే దాని వరకే మాట్లాడుకుందాం, అదే చూసుకుందాం. ఓకే, ఇది నత్రజని విషయం వచ్చేసరికి. నెక్స్ట్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ కి వచ్చేసరికి constituent of first point, constituent of many proteins, coenzymes, nucleic acid, metabolic substances, importance in energy transfer. ఓకే, ఇదేదైతే ఉందో ప్రోటీన్స్ డెవలప్ చేస్తుంది, ఎంజైమ్స్ ని డెవలప్ చేస్తుంది సింపుల్ భాషలో. న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ వగైరా, మెటబాలిక్ సబ్స్ట్రేట్స్ అంటే మెటబాలిజం ని ఇనిషియేట్ చేసే సబ్స్ట్రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఎనర్జీ ట్రాన్స్ఫర్ లో ఉపయోగపడుతుంది. డ్యూరింగ్ రెస్పిరేషన్ వాటి యొక్క గ్లూకోజ్ మెటబాలిజం వీటన్నిటిలో బాగా ఇది యొక్క రోల్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ పాయింట్ మనకు బాగా ఇంపార్టెంట్ ఫీల్డ్ లెవెల్లో, మేజర్ రోల్ ఇన్ రూట్ డెవలప్మెంట్, మోస్ట్లీ అప్లైడ్ యాజ్ బేసల్ డోస్. సో ఇక్కడ చెప్పేశాడు రూట్ డెవలప్మెంట్ కావాలంటే ఎప్పుడు ఇవ్వాలి, మొక్క నాటినమ్మటే కానీ, లేకపోతే నాటినాక, లేకపోతే నాటుకునేటప్పుడు కలిపైన. సో ఇక్కడ ఈ విధంగా ఫాస్ఫరస్ ఇచ్చేది. సో ఇది ఫాస్ఫరస్ అనేది హైలీ ఇన్సాల్యుబుల్ ఇన్ ద సాయిల్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకొక పాయింట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానో అది ఎక్కడ అవసరము, సో ఎప్పుడు వేసుకోవాలి, సో ఆ స్టేజ్ మీరు బాగా గ్రహించాలి ఇక్కడ మీరు చెప్పేటప్పుడు. అది ఫాస్ఫరస్ విషయంకి వచ్చేసరికి. నెక్స్ట్ పొటాషియం involves in photosynthesis, carbohydrate translocation, protein synthesis. ఓకే, పొటాష్ అనేది కిరణజన సంయోజక క్రియలో ఉపయోగపడుతుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో ఉపయోగపడుతుంది, ప్రోటీన్లను తయారీలో ఉపయోగపడుతుంది. అన్నిటికి మించి ఏ న్యూట్రియంట్ కి లేని గుణం దీనికి ఉంటుంది. ఒత్తిడులను తట్టుకునే జీవకారిక ఒత్తిళ్లను కానీ, అజీవకారిక ఒత్తిళ్లను కానీ తట్టుకునే దీనికి ఉంటుంది. అన్నిటికి మించి థర్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్ ఆఫ్ ద క్రాప్ గ్రోత్. పూత రావాలన్నా, కాయ సరిగా కాయాలన్నా, ఏదైనా పొటాష్ అనేది చాలా ఇంపార్టెంట్. పొటాష్ ఇవ్వలేదంటే తన ఈల్డ్ కోల్పోయినట్టే రైతు. సో ఖచ్చితంగా రైతుకు చెప్పి పొటాష్ వేపించాలి మనము. ఓకే, ఇక్కడితో ప్రథమ పోషకాలు అనేవి అయితే అయిపోయినాయి, నత్రజని, భాస్వరము, పొటాష్. సో పొటాష్ ఎప్పుడు వేసుకోవాలి, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్ అన్నాం కాబట్టి ఫ్లవర్ వచ్చేటప్పుడు కానీ, ఫ్లవరింగ్ వచ్చినాక కానీ, ఫ్రూటింగ్ స్టేజ్ లో 2-3 భాగాలుగా చేసుకొని వేసుకోవాలన్నమాట. అది
పంట పంట కాలాన్ని బట్టి, పంట వ్యవధిని బట్టి మారుతా ఉంటుంది. సో ఆ దశల్లో మనం వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చరికి కాల్షియం. కాల్షియం అనేది మేజర్ రోల్, లైక్ తెలియని నష్టం చేకూరుస్తుంది అనమాట మొక్కకి కానీ రైతుకి కానీ. ఈ కాంపోనెంట్ ఆఫ్ సెల్ వాల్, మొక్క యొక్క కణాలు డెవలప్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. వాటి యొక్క స్ట్రక్చర్ కానీ, వాటి యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మియబిలిటీ అంటే అయాన్స్ ఒక చోటు నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ అవ్వడానికి కాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది. మేజర్ రోల్ ఇన్ పోస్ట్ అరెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్, అంటే పోస్ట్ హార్వెస్ట్ మీరు హార్వెస్ట్ చేసినాక, కోతలు కోసినాక దాని యొక్క క్వాలిటీ మీద బాగా ఉంటుంది అని చెప్పాడు కాల్షియం ఇచ్చినట్టయితే. ఎందుకు? దాని యొక్క నిలువ ఎక్కువ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాల్షియం ఇచ్చినట్టయితే. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట బయట స్ట్రక్చర్ ఇవ్వడం వల్ల, సెల్ వాల్ అంతా డెవలప్ అయ్యి. సో దానికి గాను మనం ఎప్పుడు ఇచ్చుకోవాలి? ఆ కాయ కాయ దశలో ఇచ్చుకోవాలి, ఒకసారి పూత దశలో కూడా ఇచ్చుకోవాలి. సో ఈ దశల్లో మనం ఇచ్చుకున్నట్టయితే కాల్షియం బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం. మెగ్నీషియం వచ్చేసరికి ఒకటే రోల్ అనమాట, మొక్కకి గ్రీన్నెస్ తీసుకురావడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఎంజైమ్ యాక్టివేటర్ అనమాట. ఏదన్నా దేనన్నా యాక్టివేట్ చేయాలన్నా, ఏదన్నా మెటబాలిజం వర్క్ అవ్వాలన్నా కానీ ప్లాంట్ లోపల ఇది ఒక ఎంజైమ్ లాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా మన ఏరియాలో రైస్ ఉంటుంది, ప్యాడీ ఉంటుంది కాబట్టి, వరి ఉంటుంది కాబట్టి, వరిలో అప్పుడప్పుడు పసుపు వర్ణంలో కనిపిస్తాయి ఆకులు. ఒకసారి మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చినట్టయితే డార్క్ గ్రీన్ కలర్ లో వస్తాయి ఆకులు. సో అందుకని ఈ గ్రీన్నెస్ తెస్తుంది కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చరికి సల్ఫర్. సల్ఫర్ అనేది స్పెసిఫిక్ గా మనం ఎప్పుడు ఇవ్వము. ఇది మేజర్ ఏంటంటే ప్లాంట్ ప్రోటీన్ లో ఉపయోగపడుతుంది, విటమిన్స్ తయారీలో ఉపయోగపడుతుంది. అది మేజర్ రిక్వైర్మెంట్ ఆయిల్ సీడ్స్ లోను, ఆనియన్ గానీ, గార్లిక్ గానీ, వాటి యొక్క పంజెన్సీలో వీటి యొక్క రోల్ ఉంటుంది. అందులోనే వీటిని ఎక్కువగా ఇస్తుంటాము. సో ఇది సల్ఫర్ విషయంకి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి రకాలన్నీ అయిపోయాయి. అందులో ప్రథమ అయిపోయాయి, ద్వితీయ అయిపోయినాయి, ప్రథమ 3 అయిపోయినాయి, ద్వితీయ 3 అయిపోయినాయి. ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి ఈ 6 గనక చూసుకున్నట్టయితే ఇక్కడతో అయిపోయినట్టే. సో గురించి కూడా నేర్చుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసరికి ఇన్వాల్వ్డ్ విత్ ఎంజైమ్ సిస్టమ్స్ దట్ రెగ్యులేట్ వేరియస్ సో మెటబాలిక్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది జింక్. ఎందుకు? సెకండ్ వచ్చేసరికి హెల్ప్స్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్, ఆక్సిన్స్, సైటోకైనిన్స్, హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ టాక్సిటీ ఆఫ్ హెవీ మెటల్. సో జింక్ ఏం చేస్తుంది అంటే ప్లాంట్ లో హార్మోన్స్ ఉంటాయి అనమాట, 4-5 రకాలు. అందులో 2-3 హార్మోన్స్ ని ఇదే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి యంగ్ లీవ్స్ ఆర్ మేజర్లీ ఎఫెక్టెడ్ విత్ జింక్. అంటే ఆకు దశ, లైక్ జింక్ లో చూసుకున్నట్టయితే మీరు బ్రాంజింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, సైడ్ గా బ్రౌన్ కలర్ లో రావడం జరుగుతుంటది ఎక్కువ వరిలో. అందుకే దీన్ని జింక్ సల్ఫేట్ అనేది అందరూ వాడిపిస్తుంటారు. సో జింక్ సల్ఫేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ వరిలో. నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్. పల్లాకు గనక కనిపించినట్టయితే అది మీకు ఐరన్ డెఫిషియన్సీగా చెప్పుకోవచ్చు. క్లోరోసిస్ అంటారు ఇంగ్లీష్ లో. ప్లాంట్ డెఫిషియన్సీ ఇన్ ఐరన్ విచ్ ఆఫెన్ డిస్ప్లే పేల్ గ్రీన్ లీఫ్ కలర్ అంటే క్లోరోసిస్. సో పోతూ పోతూ అది ఏమైతుందంటే లైక్ ఇంటర్వెనల్ క్లోరోసిస్ అంటారు అనమాట. ఓన్లీ ఆకు యొక్క మన అచ్చ తెలుగు చెప్పాలంటే ఆకు యొక్క నరాలు మాత్రమే గ్రీన్ లో ఉండి మిగతా అంతా ఎల్లోగా అవుతుంటాయి. సో దాన్ని ఇంటర్వెనల్ క్లోరోసిస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ యాక్ట్స్ యాజ్ ఏ ఆక్సిజన్ క్యారీ, అంటే పప్పు దినుసు పంటలలో ఐరన్ యొక్క రోల్ ఉంటుంది అని చెప్తున్నాడు అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి బోరాన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద మైక్రోన్యూట్రియంట్స్ కేటగిరీ. ఎందుకంటే దీని కాల్షియం లాగానే దీని రోల్ కూడా తెలియకుండా దెబ్బతీస్తుంది మొక్కని. మేజర్ గా హార్టికల్చర్ క్రాప్స్ లో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది, ఉద్యాన పంటల్లో దీని అవసరం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి దీని ఏం చేస్తుందంటే ఆడపూత ఎక్కువ రావాలి అంటే దీని యొక్క రోల్ ఉంటుంది. ఫస్ట్ ఆడపూత ఎక్కువ రావాలంటే ఫ్లవరింగ్ స్టేజ్ లో ఇచ్చుకోవాలి. నెక్స్ట్ కాయ పగుళ్లలో దీని యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది, లైక్ క్రాకింగ్ అంటాం కదా. ఆ క్రాకింగ్ అనేది రాకుండా ఉండాలంటే బోరాను, కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఉద్యాన పంటల్లో అవసరము. ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియల్ ఫర్ ఏ సెల్ వాల్ ఫార్మేషన్. ఏదైతే కాల్షియం లోను అవసరం ఉంటుందో కాల్షియం ద్వారా కూడా సెల్ వాల్ ఫార్మేషన్ ఉంటుంది, బోరాన్ వాళ్ళ ద్వారా కూడా సెల్ వాల్ ఫార్మేషన్ రోల్ ఉంటుంది. అండ్ ర్యాపిడ్ గ్రోత్ పాయింట్స్ విత్ ఇన్ ద ప్లాంట్ అండ్ సచ్ యాస్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. అంటే మొగపు, ఆడపూత ఇవన్నీ రావాలంటే దీని రోల్ ఎక్కువ ఉంటుంది. ఆడపూత ఎక్కువ రావాలి అంటే బోరాన్ లోపం ఉంటుంది. ఎందుకు ఆడపూత ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆడపూతలు ఉంటే ఎక్కువ
ఎక్కువ కాయలు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా బోరాన్ యొక్క రోల్ ఉంటుంది. నెక్స్ట్ చెప్పాను, ఇంప్రూవ్స్ సీడ్, ఫ్రూట్ అండ్ నెట్ సెట్, అంటే సీడ్ కానీ, సీడ్ డెవలప్మెంట్ కానీ, ఫ్రూట్ సైజ్ కానీ, ఫ్రూట్ సెట్టింగ్ లో కానీ వీటిలో బాగుపడుతుంది. అండ్ అవాయిడ్స్ ఫ్రూట్ క్రాకింగ్, పగులు రాకుండా ఆపుతుంది అనేది చెప్తుంది అనమాట. బోరాన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చరికి మ్యాంగనీస్. ఇది ఎప్పుడైతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ కనిపిస్తుందో అప్పుడే మనం ఇస్తుంటాము. దీన్ని స్పెసిఫిక్ గా ఇవ్వాలనేది ఏం లేదు. మ్యాంగనీస్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్. మెగ్నీషియం లాగానే ఫోటోసింథసిస్, కిరణజన సంయోజక క్రియలో దీని యొక్క రోల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ గ్రీన్నెస్ తేవడంలో దీని యొక్క రోల్ ఉంటుంది. దీని యొక్క ముఖ్యం ఎప్పుడు ఉందంటే సోయాబీన్ అండ్ వీట్ లో దీని యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అక్కడే దీని యొక్క రోల్ అవసరం ఉంటుంది సోయాబీన్ అండ్ వీట్ లో. నెక్స్ట్, ఆల్దో మెగ్నీషియం డెఫిషియన్సీ ఆఫన్ అసోసియేటెడ్ విత్ సాయిల్ pH, దే మే రిజల్ట్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ అదర్ న్యూట్రియంట్. మెగ్నీషియం మ్యాంగనీస్ ఏం చేస్తుంది అంటే సాయిల్ యొక్క pH ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది కనుక ఇంబ్యాలెన్స్ అయితే అయిపోయింది అనుకోండి, మిగతా న్యూట్రియంట్స్ అవైలబుల్ ఉన్నా మొక్క తీసుకోలేదు. సో ఎందుకంటే వాటి యొక్క రియాక్షన్స్ సాయిల్ లో ఆ విధంగా జరుగుతాయి కాబట్టి. సో మెగ్నీషియం రోల్ కూడా ఉంటుంది బాగానే. ఇక్కడతో మ్యాంగనీస్ అయిపోయింది. కాపర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇందాక చెప్పుకున్నట్టు పొటాష్ అనేది ఏదైతే డిసీజ్ ని కానీ లైక్ పెస్ట్లను కానీ కంట్రోల్ చేస్తుందో, కాపర్ కి కూడా డిసీజ్ ని అరికట్టే గుణం చాలా ఉంటుంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను, సిఓసి, కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది కానీ, కాపర్ హైడ్రాక్సైడ్ అని కానీ, నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో కాపర్ అనేది డిఫరెంట్ ట్రేడ్ నేమ్స్ రూపంలో వాడి ఫంగిసైడ్స్ లో మచ్చ తెగుళ్ళని వీటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ న్యూట్రియంట్ పరంగా చూసుకున్నట్టయితే మనము కాపర్ ఒక న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడే ఇస్తాము. ఓకే, కాపర్ ఈజ్ ద మోస్ట్ ఇమ్మొబైల్ న్యూట్రియంట్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. ఉన్న సూక్ష్మ పోషకాలు 8 న్యూట్రియంట్స్ లలో కాపర్ అనేది హైలీ ఇమ్మొబైల్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ గా ఇవి మిగతా 2 పాయింట్స్ అంతగా అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మాలిబ్డినం వచ్చేసరికి చాలా రేర్ గా కనిపిస్తుంది డెఫిషియన్సీ. దీని యొక్క రోల్ వచ్చేసరికి పప్పు దినుసు పంటలలో ఏదైతే నాడ్యూల్స్ ఫామ్ చేస్తాయో దాంట్లో మాలిబ్డినం యొక్క రోల్ ఉంటుంది. చాలా రేర్ డెఫిషియన్సీ ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ళ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. సో ఇంతటితో ఫర్టిలైజర్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాము, న్యూట్రియన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము, న్యూట్రియన్స్ ఎందుకు అవసరమో చెప్పుకున్నాము, న్యూట్రియన్స్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాము. సో డిఫరెంట్ వాటి గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఏ న్యూట్రియంట్ ఎప్పుడు అవసరం ఉంటుంది, ఎప్పుడెప్పుడు అవసరం ఉందంటే ఎప్పుడు ఇవ్వాలి మనము. సో ఇవన్నీ క్రాప్ లైఫ్ సైకిల్ ప్రకారం మనం మాట్లాడుకున్నాము. సో ఇది బేసిక్ అనమాట. మీ అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. ఇంతటితో సెషన్ పూర్తయిపోయింది.